జగిత్యాల జిల్లా ధర్మపురిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం విషమించిన ఓ వ్యక్తిని బతికుండగానే శ్మశానానికి తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మపురికి చెందిన రంగు గోపి అనే యువకుడు తన చెల్లితో కలిసి హోటల్ నడుపుతున్నాడు. అనుకోకుండా అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ధర్మపురికి తీసుకొచ్చారు. గోపికి సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటి యజమాని వారి కుటుంబాన్ని అనుమతించలేదు. దీంతో గత్యంతరం లేక అతను బతికుండగానే శ్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు. శ్మశానంలో వీరి దీన స్థితిని గమనించిన మున్నూరు కాపు సంఘ సభ్యులు స్పందించి వారి భవనంలోకి ఆ వ్యక్తిని తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన వంతు సాయంగా 10,000 స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. సొంత ఇల్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మేము నందికాడ హోటల్ పెట్టుకుంటున్నాం సార్. మేము గరీబులం సార్, మేము పేదవాళ్ళం సార్. మాకు ఏదైనా సహాయపడి ఉంటుంది సార్. మాకు సార్ నైట్ 10,000 కూడా పంపిండు సార్. మేము బాగా పేదవాళ్ళం. మొన్న కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా మేము ఇంటింటికి అడుక్కుంటూ పోయినాం సార్. మా దగ్గర పైసలు కూడా లేవు సార్. హాస్పిటల్కి కూడా వెళ్ళినాం. మాకు ఏది కూడా మాకు ఎవరు సాయం చేస్తలేరు. దయచేసి మీరు ఎట్లన్నా సహాయపడి ఉంది సార్. మేము ఇంటే కూడా మాకు ఇల్లు లేదు. మేము కిరా ఇంట్లోకి వెళ్ళి మమ్మల్ని బయటకు వెళ్ళి కొట్టారు సార్. నమస్తంగా పానం ఉండగా కూడా మమ్మల్ని నిలగొట్టరు. మసానం ఆ వాటిలో ఉన్నాం సార్. మేము అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం సార్. మీరు ఏదన్నా సాయం చేయదు సార్. మేము బాగా పేదవాళ్ళము. ఇల్లు లేదు మాకు. ఇటువంటి పరిస్థితి వేటోళ్ళకి రావద్దు సార్. మేము చాలా బాగా గరీబోళ్ళం సార్. మేము పేదవాళ్ళం సార్. మాకు ఉందామంటే కూడా ఇల్లు లేదు సార్. మీరు ఎట్లన్నా సహాయపడలేదు సార్. మాకు బాగా మేము హోటల్ పెట్టుకొని బతుకుతున్నాం సార్. మాకు హోటల్ కూడా గిరాకీ అయితే మేము తిన్నట్టు సార్. మాకు తినడానికి కూడా తిండి లేదు సార్. మాకు మమ్మల్ని అనవరంగా మమ్మల్ని బయటకు దొబ్బేసారు సార్. మేము మా అన్నయ్యను పట్టుకొని మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఇసుంటి కష్టాలు వేటోళ్ళకి రావద్దు సార్. మాకు వచ్చినాయి కానీ వేటోళ్ళకి రావద్దని మేము నమస్కారం పెడుతున్నాం సార్. మా బంధువులు సార్, మా మేనత్త కొడుకు ఆరోగ్యం బాగాలేదు సార్. 5 రోజుల నుండి హాస్పిటల్ పట్టుకొని తిరిగింది సార్. ప్రతిమ హాస్పిటల్ నుండి నిమ్స్కు రాసిండ్రు సార్. నిమ్స్లో 5 రోజులు ట్రీట్మెంట్ జరగగానే ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నాను సార్. రాగానే ఈయనే కొంచెం సింక్ అయింది సార్. అయినాక కిరాయి ఇంటికి తీసుకొచ్చినాం సార్. కిరాయి ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు, ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళండి. ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నాడు సార్. ఇంటి ముంగటనే కూర్చుంటే ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికకి వచ్చినాం సార్. శ్మశాన వాటికకి వచ్చినాక ముళ్ళు కాపు సంఘం వారు పెద్ద మనుషులు వేసుకొని వాళ్ళ భవంతులు వేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆయనకు బాగా పేదవాళ్ళు సార్. కొంచెం పెద్ద మనిషి వేసుకొని కారు కూడా డబ్బులు పంపించారు రాత్రి.